Guys, good morning. హలో కిడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదే డే 1. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్నాము. ఇంకొక 1 అవర్లో మనం స్టార్ట్ అయిపోతాము. సో క్విక్గా ఫ్రెష్ అయిపోయి అందరం వెళ్ళిపోదాం. వెళ్తూ వెళ్తూ అన్నీ చెప్తాను, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. సో దానికోసం మీరు మన వ్లాగ్ని ఫాలో అవుతూ ఉండాలి. గైస్, నేనైతే రెడీ అయిపోయాను. సో క్విక్ సో నేను నానమ్మ ఇద్దరం కలిసి ఇప్పుడు కార్ పూజ చేస్తున్నాం. డాడీ కార్ రివర్స్ తీసుకొస్తున్నాడు. కార్ తీసుకొచ్చినాక పూజ చేసి మనం వెళ్ళడమే ఉంటుంది. కార్ తీసుకొచ్చిన తర్వాత అన్నీ మేము రెడీ చేసుకున్నాము. నేను నానమ్మ కలిసి పూజ చేసినాం కార్కి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. నేను ఇక్కడ ఓం దించుతున్నాను. నానమ్మ కార్కి చుట్టూ మొత్తం బొట్టు పెట్టేసి డాడీ లగేజ్ అన్ని కార్లో పెట్టేశాడు. సో ఇంకా పూజ అయిపోయినట్టే. ఇది ఆరతి ఇచ్చేసిన తర్వాత ఆల్ సెట్. ఇంకా లగేజ్ కూడా మొత్తం కార్లో పెట్టేసాం, డిక్కీలో. ఆల్ సెట్. సో రెడీ టు గో. ఇంకా సో మీరు కూడా వచ్చేయండి. లెట్స్ హ్యావ్ ఫన్ ఆల్ టుగెదర్. ఇంకా డాడీ కూడా అన్నీ పూజకి సెట్ చేసేసి ఇంకా కొబ్బరికాయ కూడా తింపేసి కొబ్బరికాయ కొట్టేసిండు. సో దానివల్ల మన జర్నీ అనేది చాలా సేఫ్గా సెక్యూర్గా అయిపోతుంది. సో చూడండి గైస్, ఎంత బాగుంది వ్యూ. అసలు చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ అది 5 o'clock. సో పూజ కూడా చేసేసి అందరం ఇంకా రెడీ అయిపోయి ఇంట్లో నుండి స్టార్ట్ అయిపోయినాం. గైస్, పూజనైతే ఇప్పుడు అయిపోయింది. వెనకాల మా అన్నయ్య ఉన్నాడు. మీరు ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. సో దట్ మీకు అర్థమవుతుంది మేము ఎటు వెళ్తున్నామని. ఎవ్రీ సింగిల్ థింగ్ నేను అన్నీ చెప్తాను. సో స్టే ట్యూన్. నేను మమ్మీ రెడీ అయిపోయాం. అన్నీ అయిపోయినాయి. లాక్ కూడా చేసేసి ఇల్లు. మా సీటు పిన్ని నన్ను ఇడిసబెట్టి ఎటు పోతున్నదని అనుకుంటున్నాడు. అది పాపము అగో బాధపడుతున్నాడు, చూస్తున్నాడు. ఇంకా కార్లో అందరం ఎక్కేసినాం. నేను, మమ్మీ, డాడీ, తాతయ్య, నానమ్మ అండ్ అన్నయ్య. సో వి ఆల్ రెడీ. సో లెట్స్ గో. హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్, హ్యాపీ జర్నీ. నేను మమ్మీ నాన్నమ్మ పిక్చర్స్ తీసుకుంటూ సో బంక్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చెప్పించేసుకొని స్టార్ట్ అయిపోయాం. NH44 ఇంకా స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఎటు వెళ్తున్నామని చెప్పలేదు కదా. సో ఫస్ట్ వచ్చేసి మనం ధర్మపూర్ వెళ్తున్నాము. దాని తర్వాత వేములవాడ వెళ్తాము. ధర్మపూర్ ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ గోదావరి ఉంటుంది. గోదావరికి నైవేద్యం వేసిన తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ వేరే స్టాప్కి వెళ్ళాలి. సో సరే ఆపు గాయ్. హలో గాయ్, తెలుసా దాంతో పాటు గైస్ ఏమైంది తెలుసా, సొంత మరదల్ని మర్చిపోయి వచ్చి ఈమె ఒక టిఫిన్ చేస్తుంది.
గైస్ నైవేద్యం చేయడానికి అన్నయ్య ఆకులు తెంపుతున్నాడు. బ్రో హాయ్ చెప్పు. ధర్మపురికి పోయాట నైవేద్యం పెట్టి రమన్ బ్రో హాయ్ చెప్పు. చాలా బిజీగా ఉంది అయినా కానీ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళి తెంపుతుందంట. చూపి ఆకులు చూపి. ఫ్రెష్ ఉన్నాయా? గలీజ్ ఉన్నాయి. ఎందుకు? అందుకు వంట సామాన్ ఏమి తీసుకోలేదు. బాయ్. కట్టెల పొయ్యి ఎట్లా కేజీ ఏమై అక్కడ కిందికి వచ్చి బరు ఆవా మనం న్యూస్ కట్టెల పొయ్యి ఎట్లా కేజీ ఏమై అక్కడ కిందికి వచ్చి ఆడాలి. నడండి గైస్ నడండి. పచ్చి అయిపోయింది మొత్తం. సిట్లేవు రింగ్ రోడ్ చెఫ్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇవాళ? ఈరోజు బోనం వేస్తున్నాం, గంగ నైవేద్యం వేస్తున్నాం అండి. మేము ఇప్పుడు అప్పాలు చేస్తున్నాం. గారెలు అయిపోయినాయి. దేశీ జుగాడు అంటారు దీన్ని. ఆ? మొత్తం అంటే ఏం లేకపోయినా మనం దేంతోనైనా చేసేయచ్చు. అదే 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 థాట్. మీరు కూడా అంతేనాము? అవునండి. ఓకే అండి చూపిస్తాను. సో గైస్ ఇక్కడ మన ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు, చూపిస్తాను. చెప్పండి. ఇది మాది 10 days ట్రిప్. 10 days అవును ఇస్తున్నాము. నైవేద్యం వేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వేములవాడ వెళ్దాం. అవును ఇవాళ ప్లాన్ మాత్రం ఇది. ఇది నెక్స్ట్ నెక్స్ట్ అది చూపి ఏం చేసినావు? ఆడవాళ్ళు ఇంట్లో గ్యాస్ స్టవ్లు బంద్ చేసి కట్టెల పొయ్యి మీద చేయాలని చెప్పేసి మోదీ ఇచ్చిన పిలుపు మేరకి మా మహిళలు కూడా ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం నేర్చుకుంటున్నారు, జరుగుతుంది ఇక్కడ. ఇదే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తే గ్యాస్లు కూడా ఆదా అవుతుంది. ఇది మంచి దీనికి పరిణామం అనుకుంటున్నాను. పాతకాలం పద్ధతి రావాలని చెప్పేసి మోదీ గారు చెప్పారు. ఓకే డన్. మమ్మీ ఇంకా నాన్నమ్మ కలిసి ఇద్దరు బోనం వేసి వచ్చారు. అది వీడియో షూట్ చేయలేకపోయా. సో ఇప్పుడైతే మనం వేములవాడ ఎంటర్ అయిపోయినాము. ఇది చూడాలా? మేము రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దర్శనం కొరకు వచ్చినాం. ఇంకా ఆలయ నిర్మాణం పూర్తిగా పాపం తాతయ్యకి కాలు నొప్పులు ఉన్నా కానీ చాలా కష్టపడుతూ నడుచుకుంటూ వచ్చాడు మాతో. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ హిమ్. చాలా బాగా మేము ఇప్పుడు వేములవాడ టెంపుల్లో ఉన్నాం. సో వీఆర్ ఆన్ ది వే టు ది టెంపుల్ ఇన్ సైడ్.
యాక్చువల్గా వేములవాడలో ఏమైందంటే టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రెనోవేట్ చేస్తున్నారు. సో ఇంకా 6 to 1 year వరకు ఇలానే ఉంటుంది. సో ఎవరు వచ్చినా కూడా ఇలానే దర్శనం చేసుకోవాలి. సో ఇట్స్ ఫుల్, బట్ తొందరగా దర్శనం అయిపోయింది మాకు కూడా. సో ఇట్ నియర్లీ టుక్ ఓన్లీ 10 minutes. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. హర హర మహాదేవ శంభో శంకర్ దర్శనాల ఓం నమ శివాయ. అదే రాజరాజ స్వామి మా ఇంటి దేవత. ఏం కోరుకున్నట్టు వేములవాడ అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో చూడండి, మొత్తం వీడియో చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు ఏం బ్రేక్? టీ టైమా? సో టీ బ్రేక్ కోసం బ్రేక్ తీసుకున్నాం మేమందరం గైస్. ఫుల్ జర్నీ రవిబాబాయ్ బ్రో నడిపిస్తున్నాడు ఫుల్. హాయ్ గైస్, మేము ఇప్పుడు కళింగపట్నం అనే మిలిటరీ హోటల్కి వచ్చామండి. ఎందుకు వచ్చారండి? టీ తాగడానికి వచ్చాము. మా డాడీ కోసం మా మమ్మీ వెల్కమ్ చేస్తుంది. మై హస్బెండ్ నచ్చిందా? అమ్మగుందా? మేము ఒక టీ బ్రేక్ తీసుకున్నాము. సో ఇక్కడికి వచ్చాము. ఎంత బాగున్నాయి చూడండి. దిస్ ఫీల్స్ సో కంఫర్ట్. హాయ్ గైస్, టీ బ్రేక్ గైస్. మీరు ఇక్కడ కూర్చోడానికి. అవునా? ఇది చాలా బాగున్నాయి కదా. అవునండి, కూర్చోండి, ఎక్స్పీరియన్స్ చేయండి. కూర్చోండి. వావ్, దీన్ని ఇలా కూడా ట్రై చేస్తారని ఇదే ఫస్ట్ టైం కదా. అవునండి. బేటా ఏం చేస్తున్నా? లుక్ ఎట్ హిమ్ గాయ్స్. మా డాడీ ఒక్కడు మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు కూర్చొని, ఫోన్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ. మిల్క్ షేక్. ఆడ లైన్ ఎట్లా నడుస్తాడు అక్క? మరి चलो मोहम्मद Ali नो చెప్పి చప్పడదాకా అంతా అంత ఉప్పు లేదు ఇప్పుడు. So guys, I'm ending the vlog here. So thank you so much for watching this video, and eagerly wait for next episodes. So stay tuned. Bye.